జై రేణుక మాత సిరిసిల్ల మండేపల్లిలోని రేణుక ఎల్లమ్మ దేవస్థానము. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆదివారము మంగళవారము అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. నిన్న మంగళవారం రోజున అమ్మవారికి జలాభిషేకం కుంభాభిషేకం చేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారు భక్తుల మొరను ఆలకిస్తుంది. అందుకు ఉదాహరణ ఇక్కడ చూడండి. ఈ మారేడు చెట్టు చాలా పెద్దది. ఈ చెట్టుకు కొమ్మకు ఎన్ని ముడుపులున్నాయో చూడండి. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం వంట చేసుకుని భోజనాలు చేసుకునేందుకు ఇక్కడ రూములు నిర్మించారు. మంచినీటి సౌకర్యము కల్పించారు. అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఆలయం అంతా కూడా ఎంతో విశాలంగా ప్రశాంతంగా ప్రకృతి వనంలో అందంగా గుడి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం పరమాన్నాన్ని అండి ప్రసాదంగా అందిస్తున్నారు. గుడి పక్కనే ఒక గదిలో పాము పుట్ట కూడా ఉంటుంది. ఆ పుట్టకు నిత్యం కూడా వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం పక్కనే ఉపాలయం కూడా ఉంది. ఇది మాతమ్మ గుడి. ఈ అమ్మవారు మాతమ్మ. భక్తులు ఇక్కడ బోనం వండుకొని అమ్మవారికి సమర్పించుకుంటారు. అమ్మవారికి పట్నాలు వేయడం, ఘటప్కుండలు పెట్టడం, బోనాలు తీయడం అనేది ఆదివారం లేదా మంగళవారం రోజున చేస్తుంటారు. ఈ మహిమాన్వితమైన అమ్మవారిని మీరు కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.